రవి కిరణాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న సీఎం. వచ్చే 2 ఏళ్లలో ఏపీలోని క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు ఉత్పత్తి చేస్తామని ప్రకటన. 1,00,000 మంది క్వాంటం నిపుణులను తయారు చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక అన్న చంద్రబాబు. విశాఖ డేటా సెంటర్ల గ్లోబల్ హబ్ గా మారుతోందని వ్యాఖ్య. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం యజ్ఞం చేస్తున్నారు అన్న మంత్రి సీతక్క. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు చరిత్రను తెలిపేలా నిర్మాణం. మేడారం ఆలయ పనులు 90 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయం. మేడారంలో విశాలమైన రోడ్లను సిద్ధం చేశామన్న మంత్రి సీతక్క. నదీ జలాలపై సీఎంకు అవగాహన శూన్యమన్న కేటీఆర్. సాగునీటి మంత్రులది అంతులేని అజ్ఞానమని వెల్లడి. కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక కేసుల డ్రామాలు. కేసులు బెదిరింపులకు భారత రాష్ట్ర సమితి లొంగదన్న కేటీఆర్. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు. హాజరైన వెంకయ్యనాయుడు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో వేడుకలు. కేంద్ర సాంస్కృతిక శాఖ, త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు. ఆరోపణల కేసులో మీడియాకు వివరాలు వెల్లడించిన మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. మంత్రి సంధ్యారాణి వ్యక్తిగత పిఏ సతీష్ ఆమె కుమారుడిపై ఆరోపణలు అవాస్తవమని వ్యాఖ్య. వాట్సాప్ లో అసభ్యకర సమాచారం పంపినట్లు మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవమన్న ఎస్పీ మాధవరెడ్డి. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు ద్వారా ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఎకోసిస్టమ్ ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను ముందంజలో నిలపాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. దీనివల్ల యువతకు అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పరిశోధన సంస్థలు, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి ఆకర్షితులవుతాయని తెలిపారు. భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అడాప్ట్ చేసుకొని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది. ఆల్ యంగ్ బ్రెయిన్స్, అడాప్టబిలిటీ ఈజ్ వెరీ హై. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, ఈ ఎకోసిస్టమ్ క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకు వస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్, ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా, స్టూడెంట్స్ అందరికీ. యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో, ఐఆమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్లకు మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. ఈరోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం, గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు. ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మన చేతుల్లో ఉంది. స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు లేకుంటే 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం, క్రియేటివ్గా చేయడం, ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీలో మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకుని అక్కడి నుంచి మీ మైండ్కి కానీ ఎప్పటికప్పుడు. సమాజ అభివృద్ధికి విద్య ప్రధాన పునాదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా పట్టణ స్థాయి విద్యను పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డిజిటల్ విద్య ద్వారా విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పోటీ ప్రపంచానికి సిద్ధమవుతారని తెలిపారు. ముఖ్యంగా బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యతోనే పేదరికం తొలగి సామాజిక సమానత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వం అన్నిటికంటే ప్రాధాన్యతగా విద్యా వ్యవస్థను ప్రజలకందరికీ అందించాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. మీరు గతంలో చూసినారు, మీకున్నటువంటి వసతులు లేదా భోజనపరమైన అంశాల పట్ల గత సంవత్సరం మీకు మెనూ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి
అనేక రకాల సౌకర్యాలు ఎప్పటికప్పుడు కలుగజేస్తూ కొత్తగా నియామకాలు అధ్యాపక వర్గానికి చేపట్టి సరైన విద్యా బోధన జరగాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయినప్పటికీ అనేక సమస్యలున్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రాధాన్యత తీసుకొని ఆ విద్యార్థుల భవిష్యత్తుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వ సంకల్పానికి విజయవంతంగా నెరవేరాలంటే విద్యార్థులందరూ కూడా అదే లక్ష్యంతో పనిచేయాలి. బీజేపీ ఎంపీ డీకే అరుణ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాలనలో చేసిన పనులు చెప్పకుండా ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. 2 ఏళ్ల తర్వాత రాజకీయంగా మళ్లీ మాట్లాడడం కుంభకర్ణుడి నిద్రను గుర్తు చేస్తుందని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాంతానికి కేసీఆర్ ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తన పాలనలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు కొత్త ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎప్పటికీ బీజేపీని టార్గెట్ చేయడమే కేసీఆర్ రాజకీయమని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆయన పాలనను చూసి తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలన్నీ అబద్ధమే. ఆయన ప్రతి మాట అబద్ధాలే. ప్రజల లోపల సెంటిమెంట్ రెచ్చగొట్టాలా, దాని మీద లబ్ధి పొందాలా, రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలో ఉన్నామా, ఈడ ఉన్నట్టు ఆయన ఏం పని చేసిండు ఆనాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నాడు. రిటర్న్ భారతీయ జనతా పార్టీ రిటర్న్ ఎందుకు పంపుతున్నారు? డిపిఆర్ లేకుండానే అనేక సార్లు ఢిల్లీకి పంపిండు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్లే లేకుండా పంపితే ఎట్లకెళ్ళి అనుమతులు వస్తాయండి? మంత్రి సంధ్యారాణి ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఫేక్ వాట్సాప్ ఖాతాలు సృష్టించి తప్పుడు చాటింగ్ ప్రచారం చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికల ద్వారా తేలిందన్నారు. కావాలని నాటకమాడి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. మంత్రి పిఏ కుమారుడి పేర్లతో నకిలీ ఖాతాలు తయారు చేసి అపప్రచారం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సతీష్ అనే వ్యక్తి మీద గతంలో మినిస్టర్ గారి పిఏగా వర్క్ చేసిన అతని మీద కంప్లైంట్ ఇస్తూ అతను కొట్టడము, తిట్టడము, సెక్సువల్గా హరాస్ చేయడము ఇవన్నీ చేశాడని చెప్తూ దాంతోపాటు టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళమని చెప్పాడనేసి, దీంతోపాటు మరీ ముఖ్యంగా మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మరి ఆవిడ ప్రలోభంతో ఇదంతా చేశాడనేసి, అలాగే మినిస్టర్ గారి అబ్బాయి కూడా తనతో చాట్ చేశాడనేసి, ఈ విధంగా సెక్సువల్ ఇంట్రెస్ట్తో చాట్ చేశాడనేసి ఈ అలిగేషన్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కంప్లైంట్ బేస్ చేసుకొని మనం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క అలిగేషన్స్ నిజాలు ఏంటివని తెలియకుండానే, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా, దాని తర్వాత సీక్వెన్సెస్ మీరందరికీ తెలుసు, మీడియాలో మరి మంత్రి గారిని కంటిన్యూగా డిఫేమ్ చేయడము, వారి అబ్బాయిని కుటుంబంలో. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే గ్రంథం లాంటిదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయాల విలువలు, సంస్కారం, దేశభక్తికి వాజ్పేయి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. తీవ్ర రాజకీయ విభేదాల మధ్య కూడా సమన్వయం సాధించిన గొప్ప నాయకుడని ప్రశంసించారు. కవిత్వం, వాగ్దాటి, పరిపాలనలో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా గౌరవించిన అరుదైన నేత వాజ్పేయి అని పేర్కొన్నారు. నేటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తమ దగ్గర డబ్బులు లేకపోయినా అన్నీ ఫ్రీ. ఆడవాళ్ళందరూ అడిగారు వచ్చి, మేము బస్సులో తిరుగుతూ ఉంటామండి, మాకు ఫ్రీగా ఇవ్వండి అని. ఎక్కడి నుంచి ఫ్రీగా తెచ్చిస్తారు? ఆర్థిక వ్యవస్థ దానికి అనుమతిస్తుందా? మన ఆర్థిక బడ్జెట్ ఆ మాత్రం మన దగ్గర ఉందా? మనకు అప్పులు ఎంత మాత్రం ఉన్నాయి? అప్పులు తీర్చే మార్గం మన దగ్గర ఉందా? కొత్త మన హామీలు ఇస్తున్నాం, రకరకాల హామీలు ఇస్తున్నాం. మన మెడ్రాస్ హైకోర్టు చెప్పింది, ఇలా వదిలేస్తే ఊరిని అన్నం పెట్టడమే కాదు, మీ నోట్లో కూడా పెట్టి సాంబార్ అంతా కూడా లోపల దాకా పోయేట్టుగా అరిగేట్టు కూడా చేస్తామని చెప్తారు.
రాజకీయ పార్టీలు దీని గురించి ఆలోచించాలని చాలా కఠినంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఇది హైకోర్టు నిర్ణయించాల్సిన విషయం కాదు, హైకోర్టు వ్యాఖ్యానం మంచిది, కానీ ఇలాంటి విషయాలను నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వం, పార్లమెంట్, అసెంబ్లీలో అడగాల. ఏమయ్యా నువ్వు ఈ అన్ని రకాల అన్నీ ఫ్రీ అంటున్నావు, అన్నీ ఫ్రీ అంటే ఏమవుతుంది? పనులు సోంబేరిగా తయారవుతున్నారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ అని. చేపను ఇవ్వద్దు, చేపను పట్టేందుకు విద్యను నేర్పించు అని చెప్పి అన్నాడు. చేపను కానీ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడితే మధ్యాహ్నం కొరమేని ఇస్తే సాయంత్రం నాకు బొచ్చు కావాలంటాడు. ఎవరైనా అంతే కదా, సహజంగా ఎవరైనా అంటారు కదా. అవసరమైందాన్ని ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, అశక్తులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు టెక్నాలజీపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ సేవలు విస్తరిస్తున్న సమయంలో ప్రజలు మోసాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత సైబర్ నేరాల బారిన పడకుండా ముందస్తు శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖ, విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కలిసి సైబర్ భద్రతపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. టెక్నాలజీపై కనీస అవగాహన ఉంటే మోసగాళ్లను ముందే గుర్తించవచ్చని తెలిపారు. దానికి సపోర్ట్ చేసినటువంటి కేవీ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ నేరాలు ఎవరు అరికడతారండి? పోలీస్ డిపార్ట్మెంట్. అంచేది ఈ టెక్నాలజీని పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ చదువుకున్న పిల్లవాళ్ళందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని విమర్శించారు. గతంలో కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్టులపై కూడా ఆరోపణలు చేసి చివరికి నిజాలు బయటపడిన తర్వాత మౌనం వహించారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగిందన్న అధికారిక నివేదికలు ఉన్నాయని తెలిపారు. కోర్టుల తీర్పులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీని మీద మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు. వాడు కరెంటు మీద ఏడ్చిండు, వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు, బయట రానికుండా. ఇది చూస్తే నా ఇజ్జత్ పోతుంది అని. కేసీఆర్ మల్లెపూలాగా ఉన్నాడు రా కొడుక, ఇలా ఏమీ లేదు, కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు, మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్. మనిషి యాన్నో కడపడిని చూడబెట్టుకున్నాడు కొడుకు. కాళేశ్వరం ఎగిరిండు. కోర్టు చూసింది, దీనిలో ఏం లేదురా, నీ ముఖం నీ ముండ ఏముంది, దీనిలో బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్, నీ కనీసం చేతగాట్లే రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వాడు దొబ్బింది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు. ఏ ఫార్ములా లేదు. చివరికి తీసుకొచ్చుకొని ఆడోళ్ళ పోటీలను పెట్టి వాళ్ళతో తన్నించుకున్నాడు. అయిపోయింది. నీటి వనరులపై మాట్లాడే మంత్రికి కనీస అవగాహన కూడా లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడం బాధ్యత రహిత్యానికి నిదర్శనమన్నారు. ఒక మంత్రి నీళ్లలో వాటర్ ఉందని చెప్పడం పాలన స్థాయిని బయట పెడుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు నీటి సమస్య అత్యంత కీలకమైన అంశమని, అలాంటి విషయాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవడం ప్రజలకు అవమానమన్నారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు అమలు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన దిశ లేకుండా పనిచేస్తోందని, ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. ఈ కేసు ఇస్తారంట, ట్యాపింగ్ అంట, నోటీస్ అంట. రారాదు కెమెరా ముంగటికి ముఖ్యమంత్రి దమ్ముంటే మొగాడి అయితే రా, వచ్చి చెప్పు, ఈ కేసులో కేసు పెడుతున్నా అని చెప్పు. రోజు చూడండి శిఖండి రాజకీయాలు తప్ప మగాడిలాగా మగతనంత రాజకీయాలు చేసే దమ్ము మాత్రం లేదు. రా, ముందుకు రా, కెమెరాల ముంగటికి రా. చిట్ చాట్ల వెనకాల దాక్కునుడు ఎందుకు? ముఖం పెట్టుకొని రా, ముంగటి కెమెరా ముంగటికి వచ్చి ఈ కేసులో నేను కేసు పెడుతున్నా, నేనే పోలీసు వాళ్ళకి చెప్పినా, నోటీస్ ఇస్తున్నా, నేనే అవసరమైతే జైల్లో పెడతా అని హోంమంత్రి కూడా నువ్వే కదా, వచ్చి చెప్పు ముంగటికొచ్చి. అది చేత కాదు. వెనకాల కూర్చొని చిట్ చాట్ల పేరిట, కాలక్షేపం కబుర్ల పేరిట ఇలా టైంపాస్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఎందుకో కూడా మీకు తెలుసు ఈ కాలక్షేపాలు, ఎందుకు ఈ డైవర్షన్ గేమ్లు అనేది. ఎందుకంటే ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి ఏమాయ నాయనా అని అడుగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే 40% మందికి ఇవాళ బుద్ధి చెప్పినరు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసిరు. అందుకే రోజొక్క టైంపాస్ కార్యక్రమం పెట్టకపోతే ప్రజలు నిలదీస్తారు, అడుగుతారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు మొన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్రం మొత్తంలోని వ్యవసాయదారులకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లాలోని 6 గ్రామీణ నియోజకవర్గాలకు, అట్లాగే మన దక్షిణ పశ్చిమ నల్లగొండలో, సౌత్ వెస్ట్ నల్లగొండలో మునుగోడు, దేవరకొండ, కొంత నల్లగొండ నియోజకవర్గం, కొంత నాగార్జున సాగర్ నియోజకవర్గానికి లాభమయ్యే విధంగా దిండి ప్రాజెక్టును కూడా అక్కడ తీసుకున్న నీళ్లతోనే ఎట్లా మేము ప్రయత్నం చేసినాం, ఎట్లా 90% పనులు పూర్తయినాయి, ఎట్లా 10% ఈ 2 ఏళ్లుగా అసలు పని చేయకుండా పండబెట్టినరు. ఇవన్నీ కేసీఆర్ గారు మీకు. మేడారం జాతర అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పరిశీలించారు. ముందుగా అమ్మవారును దర్శించుకున్న వారు అనంతరం 251 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే కోట్లాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీటి సరఫరా, శానిటేషన్, వైద్య సదుపాయాలు 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. మేడారం జాతర ప్రత్యేకత అయిన ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు, ఏర్పాట్లు ఉండాలని మంత్రులు స్పష్టం చేశారు. మేడారం జాతరను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దళిత యువతను జగన్ ప్రభుత్వం బలి పశువులుగా మారుస్తోందని లిట్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సంక్షేమ పథకాలు పేరుకే పరిమితమై వాస్తవంగా దళిత యువత జీవితాల్లో మార్పు రావడం లేదని అన్నారు. జగన్ పాలనలో దళితులపై దాడులు, వివక్ష పెరిగాయని ఆరోపించారు. దళితుల అభివృద్ధి కోసం నిజమైన విధానాలు అమలు చేయకుండా రాజకీయ ప్రయోజనాలకే పరిమితమయ్యారని విమర్శించారు. జై జగన్, జై జగన్ అని అరుస్తూ ఉన్నారు. ఇది ఒక చోట జరగల, రాష్ట్రం మొత్తం జరిగింది, అనేక చోట్ల జరిగింది. ఎందుకు జరిగింది ఈ పద్ధతి? మేము అధికారంలోకి వస్తే రపా రపా నరికేస్తామని చెప్పేసి కార్యకర్తల చేత మాట్లాడించారు. మేము 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రాష్ట్రంలో తెలుగుదేశం అన్నటువంటి వాడిని మొత్తాన్ని నరికి పడేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. వీటికి జగను ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే, ఏమయ్యా రఫాని నరికితే తప్పేంటి? గంగమ్మ జాతరలో పొటేళ్ళని తీసుకొచ్చి తలలు నరికేస్తారు, తప్పేంది అని మాట్లాడినటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతరలో మేకనో లేకపోతే పొట్టేలునో నరికితే తప్పేంటి, అలా జనాన్ని కూడా నరికితే తప్పేంటి అని అనబట్టే ఈరోజు వైసీపీ శ్రేణులు నడి రోడ్డు మీదకి మోగ జీవులను తీసుకొచ్చి అత్యంత క్రూరంగా ప్రజలందరూ చూస్తుండగా టీవీలు పెట్టుకొని సెల్ ఫోన్లో వీడియో చేస్తూ క్రూరంగా చంపి రక్తార్పణం చేయించుకుంటున్నాడు, రక్త అభిషేకాలు చేయించుకుంటున్నాడు. ఎవరు వాళ్ళంతా? ఎవరు? నేనేమంటున్నానంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అయితే ఉండొచ్చు, అది పోస్టర్ అట్టు పెట్టి ఉంచండి. వైసీపీ కార్యకర్తలు అయితే ఉండొచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అది కూడా ఉంచండి, ఆ పోస్టర్ ఉంచండి. ఏమని పెట్టాడు? ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఏనా కొడుక్కి భయపడాలి. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాయగిరి ప్రజలు ఇప్పటికే ఎన్నోసార్లు తమ భూములను త్యాగం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఇంత త్యాగం చేసిన రైతులను మళ్లీ ఆర్ఆర్ఆర్ పేరిట బలి చేయడం కరెక్ట్ కాదని ఆమె వ్యాఖ్యానించారు. గుంట భూమి కూడా పోనివ్వమని మంత్రి కోమటిరెడ్డి రైతులకు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రైతుల భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. రాయగిరి రైతుల పోరాటంలో తాము పూర్తిగా అండగా ఉంటామని కవిత భరోసా ఇచ్చారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. ప్రత్యేకించి ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపుగా 16 జిల్లాల్లో పర్యటన చేస్తాం. ఈ 16 జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం అయినాయి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాము. ఇవాళ మరి భువనగిరికి వచ్చినాం. రావడమే ఎయిమ్స్కి వెళ్ళినాం. ఎయిమ్స్ 2015-14 ప్రాంతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా గొడవ చేసి పార్లమెంట్లో నిలబడి మాకు కొత్త రాష్ట్రం వచ్చింది, ఎయిమ్స్ కావాలని పట్టుబెట్టి తెచ్చుకున్నాం.
ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మన దగ్గర నిమ్స్ ఉన్న దాన్ని ఎయిమ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా 2016లో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇన్ని సంవత్సరాలకు కూడా కనీసం అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీవీ జ్ఞాన్ భూమిలో మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను వారు స్మరించుకున్నారు. భారతదేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన గొప్ప నాయకుడిగా పీవీని కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేశం కీలక మలుపు తిరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట పెరగడంలో పీవీ పాత్ర కీలకమని అన్నారు. నేటి తరానికి పీవీ జీవితం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు. ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తుందంటే మరి దాంట్లో పివి నరసింహారావు గారి పాత్ర కూడా అమోఘము. వారు మన ఒక తెలంగాణ బిడ్డగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా వారు పనిచేయడం జరిగింది. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ యోజన విధానం రూపకల్పనలో భారతీయ జనతా పార్టీ తరఫున నేను భారతీయ జనతా యువ మోర్చా జనరల్ సెక్రటరీగా నేను ఆ రోజు మరి పనిచేయడం జరిగింది. ప్రధానమంత్రిగా వారు మా మీటింగ్కి వచ్చి దేశంలో యూత్ పాలసీ ఏ రకంగా ఉండాలో అనేక రకాల సూచనలు చేసినటువంటి మహానుభావుడు. అది చిన్న కమిటీ అయినప్పటికీ కూడా వారు యువకులు, దేశ పునర్నిర్మాణము, యువకుల పాత్ర అనేటువంటి అంశాల మీద వారు మా చిన్న మీటింగ్కి వచ్చి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు మంచి యూత్ పాలసీ డ్రాఫ్ట్ తయారు చేయండి ఆ కమిటీకి మరి అందులో అన్ని రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నప్పుడు నేను బీజేపీ నుంచి ఉన్నాను. ఆ రకంగా పివి నరసింహారావు గారు మరి వారు మనకందరికీ తెలుసు. దేశ ఆర్థిక వ్యవస్థను, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మరి ఆ రోజు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లడంలో ఒక దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అన్నిటికంటే భారతరత్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అవమానిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా విమర్శించారు. టీవీ అంతిమ సంస్కరణల సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఆయన గుర్తు చేశారు. తాజాగా నిర్వహించిన పీవీ వర్ధంతి కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ నాయకులు హాజరు కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఉన్నత స్థాయికి అరే వాడు చెట్ల కింద కూర్చొని ఈ మధ్య ఊరికే తాగుతున్నాడు, బంద్ చేయట్లేదు అన్నాడు. ఈ పిల్లడికి పోయి వాడు అరే ఏందిరా నీకేం పని లేదా, పొద్దున్న కళ్ళు తాగుతున్నావు, అరే ఇంట్లో అమ్మ చూసుకోవాలి కదా అంటే ఏహే వాళ్ళకి అన్నాడండి. నా చెల్లెలు పెళ్ళికుంది కదా, చెల్లెలు లక్ష్మి ఉన్నది పై వస్తే చేసేది అది కాదు. కానీ ఉద్యోగం చూసుకోలే 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తాను కదా, ఇంకెందుకు ఉద్యోగం. అరే అట్లా కాదురా భయ్, నువ్వు ఏదైనా వ్యవసాయం చేసుకోవాలి కదా అంటే రైతు బంధు అంటే ఈ ఫ్రెండ్ ఏం చేసి మరి ఉంటాడు. వీడు అడిగిన అరే ఎక్కడ పోతున్నారని, అరే ఉండురా నేను చేసి నిద్రకు వస్తానంట వాడు. ఇటువంటి పరిస్థితిని మన తెలంగాణ చూడాల్సిన అవసరమా? నాయుడు గారు దేనికి అవసరమైతే వాళ్ళకి ఫ్రీ బిస్. ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ఈ దేశంలో కోట్లాది మంది ఒక రైతులకు 6,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కాదు, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రభుత్వాల దగ్గర ఈరోజు జీతాలు ఇవ్వడానికి వారి దగ్గర నిధులు లేవు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పెన్షనర్స్ ఈరోజు పెన్షన్ లాగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు భిక్ష వండుకునే పరిస్థితి తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం వాళ్ళని. మరి ఎక్కడైనా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా. రెవెన్యూ అదేవిధంగా ఎక్స్పెండిచర్ రెండు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరము ప్రభుత్వాది. అది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు చేసినందుకే వారిని గుడ్ గవర్నెన్స్ డేగా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న సీఎం. వచ్చే 2 ఏళ్లలో ఏపీలోని క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు ఉత్పత్తి చేస్తామని ప్రకటన. 1,00,000 మంది క్వాంటం నిపుణులను తయారు చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక అన్న చంద్రబాబు. విశాఖ డేటా సెంటర్ల గ్లోబల్ హబ్ గా మారుతోందని వ్యాఖ్య. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం యజ్ఞం చేస్తున్నారు అన్న మంత్రి సీతక్క. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు చరిత్రను తెలిపేలా నిర్మాణం. మేడారం ఆలయ పనులు 90 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయం. మేడారంలో విశాలమైన రోడ్లను సిద్ధం చేశామన్న మంత్రి సీతక్క. నదీ జలాలపై సీఎంకు అవగాహన శూన్యమన్న కేటీఆర్. సాగునీటి మంత్రులది అంతులేని అజ్ఞానమని వెల్లడి. కేసీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక కేసుల డ్రామాలు. కేసులు బెదిరింపులకు భారత రాష్ట్ర సమితి లొంగదన్న కేటీఆర్. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు. హాజరైన వెంకయ్యనాయుడు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో వేడుకలు. కేంద్ర సాంస్కృతిక శాఖ, త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు. ఆరోపణల కేసులో మీడియాకు వివరాలు వెల్లడించిన మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. మంత్రి సంధ్యారాణి వ్యక్తిగత పిఏ సతీష్ ఆమె కుమారుడిపై ఆరోపణలు అవాస్తవమని వ్యాఖ్య. వాట్సాప్ లో అసభ్యకర సమాచారం పంపినట్లు మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవమన్న ఎస్పీ మాధవరెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.